ఇది ఆముదం. ఆముదం ఎప్పుడు కూడా గ్లాస్ సీసాలోనే ఉండాలి. మీరు ప్లాస్టిక్ సీసాలో కానీ వేరే ఏ స్టీల్ సీసాలు కానీ ఏమి పనికిరాదు. ఒట్టి గాజు సీసాలో మాత్రమే ఆముదం పెట్టుకోవాలి. ప్లాస్టిక్ సీసాలో ఒకవేళ పోసుకోవాలి వస్తే, ఇప్పుడు మనం పోస్ట్లో పంపించాలి అని అంటే ప్లాస్టిక్ దాంట్లోనే పంపిస్తాం, ఎందుకంటే ఇవి పగిలిపోతున్నాయి ఎట్లా ప్యాక్ చేసినా. 15 రోజులు వరకే ఉంటుంది ప్లాస్టిక్ దాంట్లో. ఇంకా తర్వాత ప్లాస్టిక్ దాంట్లో ఆముదం ఉంటే పడేయడమే, అది మనకు పనికిరాదు. గ్లాస్ బాటిల్లో అయితే 1 year వరకు ఇది ఇలానే ఉంటుంది. 1 year తర్వాత కొంచెం ఇది చేంజ్ అవుతుంది అంతే, పనిచేయదు అని నేను అనట్లేదు. టేస్ట్ చేంజ్ అవుతుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అయినా కూడా వాడచ్చు. ఇది ఉంది చూడండి, దీని కలర్ ఎలా ఉందో చూడండి, హనీ లాగా ఉంది. ఇది మరీ థిక్గా లేదు, అలా అని చెప్పి మరీ పల్చగా లేదు. తర్వాత ఇది వాసన చూడండి, ఈ స్మెల్ అంటే ఎంత కమ్మగా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది మీరు చూడండి, స్మెల్ చూడండి. చాలా అసలు ఆముదం వాసనే లేదు. అంటే జనరల్ గా నాకు ఆముదం వాసన వేరే తెలుసు. ఆముదం వాసన జనరల్ గా వెగటు కొడుతుంది, అందుకే మొహం ఇలా పెడతాం. అవును, అది ఏది నిలవ ఉన్నది, కల్తీది, సరిగా వండంది, మంచి ఆముదాలతో చేయండి. మీరు ఇది స్కిన్ కి రాసుకున్నా కూడా, ఫేస్ కి రాసుకున్నా కూడా చాలా బాగుంటుంది. గ్రీజీగా ఏం లేదే, కొద్దిగా ఉంటుంది కానీ మరీ ఇట్లా అంత గ్రీజీగా అంటుకునేటట్టు ఉండదు. అంటే థిక్నెస్ ఉంటుంది, ఆముదం థిక్నెస్ ఉంటుంది, కమ్మని వాసన ఉంటుంది. అందుకే వంటల్లో వాడమని చెప్తాం మేము. ఇది వంటలో వాడితే కూడా రుచి పెరుగుతుంది. ఇది కుక్ చేసుకోవచ్చు, దీంతో కుక్ చేసుకోవచ్చు. అంటే మన రెగ్యులర్ గా తాలింపులు అట్లా కాకుండా ఉడికేటప్పుడు కొంచెం కలపడం. ఇప్పుడు పప్పు ఆకుకూరలు అట్లా ఏమన్నా కలిపినప్పుడు, లేకపోతే రొట్టెలు చేసుకున్నప్పుడు దాంట్లో ఒక స్పూన్ కలపడం. సో ఆముదం ఎప్పుడు కమ్మగా ఉండాలి, కలర్ మరీ నల్లగా ఉండకూడదు. తర్వాత అది ఎక్కువ రోజులు నిల్వ మరీ 1 year కన్నా ఎక్కువ నిల్వ ఉంచొద్దు. ప్లాస్టిక్ సీసాల్లో ఉన్న ఆముదాన్ని వాడకండి, అది మీరు 15 రోజుల వరకే పనికొస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నప్పుడు అది ఒక 15 రోజుల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంతకన్నా ఎక్కువ రోజులు కనుక ఉంటే అది మనకి పాయిజన్ లాగానే పనికిరాదు, ఇంకా అసలు ఇంకా అది వాడొద్దని చెప్పేస్తాం. అందుకే గ్లాస్ బాటిల్లోనే ఉండాలి, సీసాలోనే ఉండాలి. ఆముదం వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. జుట్టు ఊడదు, ఎత్తికి రాసుకుంటే జుట్టు ఊడదు, డాండ్రఫ్ పోతుంది, జుట్టు బాగా పెరుగుతుంది, తర్వాత తలనొప్పి రాకుండా ఉంటుంది, కళ్ళు మంటలు రాకుండా ఉంటాయి. తర్వాత జుట్టుకి రాస్తే, స్కిన్కి రాసుకున్నారనుకోండి పిగ్మెంటేషన్ బాగా తగ్గుతుంది, రోజు రాత్రి రాసుకొని పడుకుంటే. అలాగే అండర్ ఐ తగ్గుతుంది. కళ్ళకి రాసుకుంటే ఐ సైట్ ఏదైతే స్పెట్స్ పెట్టుకున్నారో కొన్ని రోజుల తర్వాత మీరు కళ్ళకి రోజు ఇక్కడ రాసుకుంటే పడుకునేటప్పుడు ఆ స్పెట్స్ తీసేయచ్చు, క్యాట్రాక్ట్ రాకుండా ఉంటుంది. తర్వాత కళ్ళు చాలా చల్లగా ప్రశాంతంగా, డ్రైనెస్ లేకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు ఎక్కువ కంప్యూటర్స్ వాడుతున్నారు, అందరు డ్రై ఐస్ అనేది ఎక్కువ ఉంటుంది, డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు. అసలు ఆ డ్రాప్స్తో పనే లేదు, మీరు రోజు రాత్రి ఒక 2-2 డ్రాప్స్ తీసుకుని ఇట్లా రాసుకుంటే చాలు. ఒక 1 month రాసుకొని చూడండి, అసలు వారం రోజులు రాసుకొని చూడండి, మీకే తెలిసిపోతుంది. మంచి నిద్ర పడుతుంది. ఎవరైతే నిద్ర పట్టట్లేదో వాళ్ళు కొంచెం ఇలా వేసుకుంటే, రాస్తే తీసుకుంటే కాదు, రాస్తేనే ఇంత రిజల్ట్.